రేయ్ మామా, పార్ట్ 1లో చెప్పుకున్నట్టు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నువ్వే అయితే నువ్వు ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా ప్రేమించినా అది నీకు నువ్వు చేసుకుంటున్నట్టే. ఎందుకంటే ఈ విశ్వంలో నీకంటే వేరే వ్యక్తి లేడు కాబట్టి. నువ్వు పడుతున్న ప్రతి బాధ, నువ్వు పొందుతున్న ప్రతి సంతోషం, ఇవన్నీ నీ ఆత్మ ఎదగడానికి జరుగుతున్న ఒక పెద్ద ఎక్సర్సైజ్. నువ్వు ఎప్పుడైతే ప్రతి మనిషి జీవితాన్ని అనుభవిస్తావో అప్పుడే నువ్వు దేవుడితో సమానమవుతావో. ఈ విశ్వం మొత్తం నీకోసం తయారు చేయబడిన ఒక స్కూల్ మావా. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నువ్వు, ఈ వీడియో చేస్తున్న నా దగ్గరికి ఏదో ఒక జన్మలో వస్తావో, లేదా ఆల్రెడీ వచ్చేసి ఉన్నావో. ఒక్కసారి ఆలోచించు మావా, నువ్వు ఎవర్ని ద్వేషిస్తున్నావు? నిన్ను నువ్వేనా? ఈ థియరీ విన్నాక నీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయి. మామా, ఇలాంటి మైండ్ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే ద డార్క్ ల్యాబ్ తెలుగుని ఫాలో చేయి.